వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. సండే అంటేనే లేజినెస్, చూసారు కదా. ఇంకా పడుకొని ఉన్నా, ఇంక ఇప్పుడే లేచేసి ఆ తర్వాత ఇంకా వెళ్ళి పనులు చేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా సండే అంటేనే లేజీగా ఉందండి. అండ్ సండే ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నాను అని డీటెయిల్ గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు బయటకు కూడా వెళ్తున్నాను, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వీడియోలో చూసేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా. కదండి, ఇంక ఇప్పుడే లేచేసి మంచిగా బ్రష్ అయితే చేస్తున్నాను. బ్రష్ చేసిన తర్వాతే నేను ఇంట్లో ఏ పనైనా చేస్తాను. అది మీ అందరికీ తెలుసు, ఫాలో అయ్యే వాళ్ళకి. ఇన్ కేస్ ఫాలో అవ్వని వాళ్ళకి పాచి మొహంతో ఏది చేయకూడదు అంటారండి ఇంట్లో. అందుకని నేను బ్రష్ చేసిన తర్వాత ఏదైనా గ్యాస్ క్లీనింగ్ చేసుకొని ఆ తర్వాత మిగతా పనులు అనేవి చేసుకుంటా. ఈ బొమ్మనైతే చూసారు కదండి, ఇది నేను చిరుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర తీసుకొచ్చాను అనమాట. ఎంత కాస్ట్ అనేది డీటెయిల్గా నేను టీవీ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంక ఇప్పుడైతే బ్రష్ పేస్ట్ అయితే పెట్టేసుకున్నా. నేనైతే సెన్సోడైన్ వాడతానండి. నాకు కొంచెం నా టీత్ అనేవి కొంచెం సెన్సిటివ్ అనమాట. సో నేనైతే సెన్సోడైన్ వాడతాను. ఇంకా బ్రష్ అయిపోగానే వెళ్ళి వంటింట్లో వంట పని అయితే చేసుకున్నాము. అలాగే ఇప్పుడైతే బ్రష్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా టిఫిన్ ఏంటా అని ఆలోచిస్తున్నా. ఇడ్లీ పిండి ఉందండి, ఇంక ఇడ్లీ ఏదైనా చేద్దాము. సో ఇడ్లీ పిండి ఉంది కాబట్టి మా హస్బెండ్ రోజు ఇడ్లీ ఏం తింటాము అన్నాడు. సో అందుకని నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అండ్ కొంచెం బోండా టైప్లో వేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా ఏం తింటాంలే అని చెప్పేసి. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం కలిపేసుకొని బోండాల్లాగా వేసుకుందాం, ఇడ్లీ బోండాలు అనేసి. సో అదైతే ఇంక ఇడ్లీ పిండికి ఇదైతే వేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసానండి. కట్ చేసేసి ఆ తర్వాత ఇంకా అన్ని పచ్చిమిర్చి కూడా నీట్గా కట్ చేసి బోండాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి. అది వేడయ్యే లోపల పక్కన వచ్చేసి నేను జీలకర్ర వాటర్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వేడైపోయింది ఆయిల్. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న బోండా వేసాను. సో నూనె బాగా కాగింది అనిపించిందండి. అండ్ రిమైనింగ్ బోండాలు కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇంకా బోండాలు అయితే బాగా వేగిపోయాయండి, బాగా రెడ్గా అయిపోయినాయి. సో ఇంకా నేను బోండాలు ఒక్కొక్కటి తీసేసుకొని తర్వాత నెక్స్ట్ అవి కూడా తీసుకుంటాను. చూస్తున్నారు కదా, బాగా రెడ్గా అయిపోయాయి అనమాట. మీలో ఎంతమంది ఇట్లా ఇడ్లీ బోండాలు వేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఇడ్లీ బోండా వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా పిలుస్తుందండి. అందుకని నేనైతే టిష్యూస్ వేసుకొని టిష్యూస్ మీద బోండాలు అయితే వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మరి మార్నింగ్ అంత ఆయిల్ తినాలంటే హెల్దీ కాదు, ప్లస్ మనకు కూడా బాగోదు అనమాట. సో అందుకని నేను ఇది పెట్టేసుకున్న. అవతల వచ్చేసి నా జీలకర్ర వాటర్ అనేవి మరుగుతున్నాయి అనమాట. నేను జీలకర్ర వాటర్ కొంచెం లెమన్ వేసేసుకొని తాగేస్తాం మా హస్బెండ్ నేను. డైలీ అది ఒక రొటీన్ అనమాట. మనకి ఎలాగ టీ కాఫీ రొటీన్ ఉంటుందో సేమ్ అలాగనమాట. చూడండి, మా హస్బెండ్కి ఆల్రెడీ ఇచ్చేసి వచ్చాను అంత గ్యాప్లో. ఇంకా నేను కూడా వచ్చేసి జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నాను. బోండాలు వేస్తూ ఇంకా నేను కూడా తాగేస్తాను. బోండాలు పట్టి బోండాలు అయితే ఆల్రెడీ
హాట్ వాటర్ అయితే అవుతుంది. చాలా చాలా హెల్త్కి మంచిదండి. గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఇంకా కారం వేసాను, టిష్యూస్ వేసాను. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇవ్వబోతున్నాను అనమాట. టిఫిన్ అయితే వెళ్ళి ఇచ్చేస్తాను. చూడండి, టిఫిన్ ఇంకా మా హస్బెండ్కి అయితే పోతుంది. మా హస్బెండ్ ఆల్రెడీ వాటర్ అయితే వామ్ వాటర్ తాగుతున్నాడు. హీఈస్ డూయింగ్ సమ్ వర్క్ అనమాట. ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ తినేస్తారు ఇంకా అదనమాట. ఇప్పుడు ఇంకా లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు డే బ్లాగ్ లో అనమాట. చికెన్ కర్రీ అయితే అవుతుంది, అలాగే రైస్ కూడా పెట్టేశాను అనమాట కుక్కర్ లో. ఇంకా బట్టలు వేస్తున్నాను వాషింగ్ మిషన్ లో. వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసానండి. బట్టలు ఆరేయాలి. అలాగే వచ్చేసి మనము రైస్ అయితే రైస్ పెట్టేశాను. ఆ తర్వాత చికెన్ కర్రీ అయితే అవుతుంది ప్రస్తుతానికి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత డే వ్లాగ్ అనమాట. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయితే అవుతున్నాను. కూర అయితే ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత చూద్దాము. నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే చిన్న బోర్ కొడుతుందండి నాన్ స్టాప్ కూర్చోవాలంటే. చూడండి, పిల్లలవి తీసుకొచ్చే పెయింట్స్ అనమాట. పెయింట్స్ అండ్ ఈ పెయింట్ బుక్ తీసుకొచ్చుకున్నాను అనమాట. పెయింట్ బుక్ తీసుకొచ్చేసి నీట్గా పెయింట్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఒకటి చూపిస్తాను. ఇది చూడండి, పెయింట్లు అయితే వేస్తున్నాను అనమాట. సో బోర్ కొడుతుందని చెప్పేసి ఇంక ఇలాగ టైం పాస్ చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ అవి ఇవి చేయడానికి సరిపోతుంది నాకు. ఇంకా నేను ఆ స్టిక్కర్స్ అవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా పెయింట్ వేసుకుంటూ కొంచెం టైం పాస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజు అయితే ఇప్పుడు ఇలా జరుగుతుంది. ప్రస్తుతానికైతే కర్రీ అవుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్ గా కూర్చున్నాను. బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత ఇంకా బయటికి ఎలా వెళ్తున్నాము ఏంటి, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. సర్ప్రైజ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము, సో కల్కి మూవీకి అయితే వెళ్తున్నామండి. సో ఎలా ఉంటుంది, ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. వెళ్ళి ఒకసారి చూడాలన్నమాట ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు సండే కొంచెం లేట్ గా అవుతుంది కదండి. మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కూడా నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. పెయింట్లు ఇట్లా వేసుకుంటా ఉన్నాను అనమాట. కొంచెం వేసాను, ఇంకా కొంచెం వేయాలి. ఇలాగ వేసాను అనమాట. నాకు నచ్చిన కలర్స్ ఏదో చేస్తామని చెప్పేసి చేశాను. ఆ తర్వాత ఇవ్వండి, ఇవి తీసుకొచ్చాను పెయింట్స్ అనమాట. ఇవి రత్నదీప్లో తీసుకొచ్చా. అలాగే ఈ చాక్లెట్ షుగర్ ఫ్రీ అనమాట. సో ఇది తింటూ ఇంకా అట్లా టైం పాస్ చేస్తూ ఉన్నానండి. చూడండి ఎట్లా చెత్తగా ఉందో. అయిందండి. ఇంక ఇప్పుడే ప్లేట్లో పెట్టుకొని వచ్చాను. మా ఆయన పడుకొని ఉన్నాడు. ఇంకెక్కడ కూర్చొని ఇదిగోండి కర్రీ అంటే అన్నము పెట్టుకొని తింటున్నాను. సండే లంచ్ అనమాట. అయిపోయిన తర్వాత రెడీ చేసి మనం కల్కి మూవీకి అయితే వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ లొట్టలు వేసుకుంటూ తింటుంది. తర్వాత ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా స్టార్ట్ అయిపోయి బయలుదేరాము. మాకు వచ్చేసి 3:40కి అనమాట మూవీ. సో మేము ఇంకా 3కి అయితే బయలుదేరాము. మేము వచ్చేసి మూవీకి సెకండ్ డేనే వెళ్ళామండి. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అనమాట, దుర్గమ్మ చెరువు, హైదరాబాద్. ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంకా మేము వచ్చేసి సెకండ్ డేనే వెళ్ళాము మూవీకి అయితే. అప్లోడ్ చేయడంలో లేట్ అయిపోయింది. అండ్ దట్టు టికెట్స్ అస్సలు దొరకలేదు. సో దొరికింది బంజారా హిల్స్. అది కూడా మాకు వచ్చేసి ఒక వెరైటీగా అనమాట. అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట. అదేంటో స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్తాను. ఇది వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అనమాట, బంజారా హిల్స్. మనకి ఆపోజిట్ లోనే అనమాట. మనమేమో టైంకి అయితే వచ్చేసాం కానీ పార్కింగ్ కి కార్ స్పేస్ లేదనమాట. సో చాలా కార్లు వెయిట్ చేస్తున్నాయి. మా టైంకి వచ్చామే కానీ 10 నిమిషాల ముందు వచ్చినా కానీ మేము ఈ పార్కింగ్ ప్లేస్ లో ఏంటంటే స్టక్ అయిపోయామన్నమాట. ఇంకా పార్క్ చేసుకొని వెళ్ళా. చూడండి 3:47 టైం. ఆల్రెడీ మూవీ 7 మినిట్స్ అయిపోయి ఉంటుంది. పార్కింగ్ కాడే మేము ఎంత సేపు ఉండాల్సి వచ్చిందో. మూవీలోకి వెళ్ళాము చూడండి.
వెళ్ళానండి. బట్ ఫస్ట్ టైం 3D అనే మూవీ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఎలా ఉందంటే ప్రభాస్ ఎవరినైనా కొడితే నన్ను కొట్టినట్టే, ఎక్కడైనా సీలలు పడితే నా మీద పడినట్టే అట్లాగా అనిపించింది. భలే కామెడీగా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్. బట్ నాకు దీనికంటే కూడా నేను రియల్గా మనం దూరం నుంచి చూస్తే ఆ ఎగ్జైట్మెంటే చాలా బాగుంటుంది. అప్పటికి నేను ట్రై చేశానండి ఇలా చూడాలని చెప్పి, ట్రై చేశాను కానీ బట్ కుదరలేదనమాట ట్రై చేసినా కానీ. ఎందుకంటే అది కొంచెం బూజర్గా కనిపిస్తుంది. అందుకని ఇంకా 3D కళ్ళద్దాలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వచ్చింది. సో చాలా మందికి ఇష్టం కాబట్టి ఫుల్ అయింది హాల్ అయితే. నాకు అంత ఎక్స్పీరియన్స్ నచ్చలేదు. అండ్ రెండో థింగ్ ఏంటంటే మూవీ కూడా బాగుంది, నాట్ సూపర్, బాగుంది అనమాట. ఎందుకంటే మెయిన్ ఇక్కడ వచ్చేసి మహాభారతం ఐడియా ఉండాలి. నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా లేదు. సో అక్కడ నాకు డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం అక్కడక్కడ ఏంటి ఇంతసేపు ఇంకా ఈ ఫైట్ ఎందుకు అనవసరంగా అనిపించింది. అమితాబ్ బచ్చన్ ఫైట్ అయితే చాలా లాంగ్ ఫైట్ అనిపించింది. కానీ క్యారెక్టర్స్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. దీపికా పడుకుంది చాలా బాగుంది, అమితాబ్ బచ్చన్ది బాగుంది, ప్రభాస్ది బాగుంది, కమల్ హాసన్ది హోప్ నెక్స్ట్ పార్ట్లో చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే మూవీ గుడ్ అండి. నా వర్షన్లో గుడ్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక వచ్చేటప్పుడు ఫుల్ వర్షము, ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత నేను ఇమీడియట్గా ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ అయితే ఉందన్నమాట. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్ మహాభారతం ఐడియా ఉండే వాళ్ళకి. అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిలిం అన్నారు కదా, తీయడం మాత్రం హాలీవుడ్ మూవీ లాగా తీశారు. అదైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఓవరాల్గా గుడ్ మూవీ అని అనిపించింది. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత గుడ్ అనిపించలేదు. ఓవరాల్గా గుడ్ అని అనిపించింది మెయిన్. ఇంకా తర్వాత నేనైతే తినేస్తున్నానండి. కర్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి రైస్ తినేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు